డైరీ ఫామ్లో ఒక్కసారి లాస్ అయినామనుకో తిరిగి సంపాదడం చాలా కష్టం. చాలా ఆలోచించి రండి డైరీలకి, చాలా తెలుసుకోండి. మనం దీనిలో ఎంత తెలుసుకున్నా తక్కువ. డైరీ ఫామ్ పెద్ద సముద్రం లాంటిది. దానిలో ఎంత తెలుసుకున్నా తక్కువ. నేనేం పెద్ద సీనియర్, నేనే తోపని నేను చెప్పట్లే. నాకు 1% తెలుసు. సో ఇంకా చాలా తెలుసుకోవాలి. చాలా పెద్ద పెద్ద సమస్యలు ఏంటంటే యానిమల్ సెలెక్షన్ ఒకటి, దాని తర్వాత గుడ్ల మాయ ఒకటి వస్తుంది, దాని తర్వాత పొదుపు వాపు వస్తుంది. సో దీనికి ఎన్నో వైరస్లు ఉంటాయి, అట్లాంటివి వస్తాయి. ఒక యానిమల్ కండిషన్ మనం తెలుసుకోగలాలి. దాని కాళ్ళ కాడికెళ్ళి, పొదుపు కాడికెళ్ళి, కొమ్ము కాడికెళ్ళి, నోరు కాడికెళ్ళి ప్రతి ఒక్కటి చూడాలి. సో ఇట్లాంటివి చూసుకుంటే కొన్ని వందల రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి డైరీలో. సో చాలా తెలుసుకొని రండి. సో రీసెంట్గానే హర్యానా నుంచి ఒక లోడ్ తీసుకొచ్చినండే. ఒక యానిమల్ ఈడకి వచ్చిన తర్వాత చనిపోయింది. ఆ వాడైతే గ్యారంటీ ఇయ్యడు కదా మనకి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఈ వీడియోలో కనిపిస్తున్న బర్రె చూడండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ బర్రె కొనాలంటే 1,50,000 నుంచి 1,70,000 పడుతుంది ఈ బర్రె. సో అంత మిల్కింగ్ బర్రె, అంత మంచి బర్రె చనిపోయింది. సో చాలామంది వచ్చే ముందు చాలా ఆలోచించండి. టెంప్ట్ అయ్యి హర్యానాలో రేట్లు తక్కువ ఉంటాయని అక్కడికి వెళ్ళకండి. ఎక్కడ చూసుకుని అక్కడికి ఇక్కడికి 10,000 ఫరక్ ఉంటుందేమో కానీ సో చాలా బెస్ట్ ఏంటంటే ఇక్కడ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే గ్యారంటీ వినా మిల్క్ తక్కువ ఇచ్చినా ఏం తక్కువ ఇచ్చినా రిటర్న్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడనే బెటరు. సో ఈ యొక్క గుడ్లమాయ రాకుండా ఏదైతే మన సీట్ ఉంటుందో, బర్రె పండుకునే సీట్ ఉంటుందో, సో అందరు గాడి ఆ సీట్ని ఇట్లా డౌన్ చేపిస్తున్నారు. ఎక్కువ డౌన్ కాకుండా ఇట్లా పైనకి చెప్పండి. ఏదంటే చిన్న వాటర్ పడినా వెళ్ళిపోయేటట్టు. సో ఇట్లా ఇట్లా ప్లేన్ చేపించడం ఇంకా చాలా బెటర్ నన్ను అడిగితే. ఆ ఈనే టైంలో వాటర్ అనేది గాడీలు ఇస్తున్నారు. అప్పుడు వాటర్ ఏమో ఎక్కువ తాగి ఆ గుడ్లమాయ బయటకు వచ్చేస్తుంది. సో ఫీడింగ్ కూడా తక్కువ ఇవ్వాలి ఈనేటప్పుడు. సో టైంకి కట్టిపియడము, మార్కెటింగ్ ఇవన్నీ చూసుకుని మనకు 100% సక్సెస్ ఉంటాయి. సో ఎంత తెలుసుకున్నా తక్కువనే. చాలా జాగ్రత్తగా రండి డైరీ ఫీల్డ్లోకి. ఒకసారి లాస్ అయినామనుకో తిరిగి సంపాదించడం చాలా కష్టం. నేను చెప్తున్నా కదా, ఇలాగ వచ్చే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాసే వస్తారు. ఏదో ఒక కష్టపడాలి, ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, ఏదో ఒకటి సాధించాలని వచ్చేటోళ్ళే ప్రతి ఒక్కరు. సో ఆలోచించండి. ఆ మన లాంటి వాళ్ళు దెబ్బ పడ్డామనుకో దాన్ని రికవరీ చేయాలంటే చాలా నిద్ర ఉండదు, తిండి ఉండదు, 10 మంది 10 రకాల మాటలు అంటారు. సో అన్నీ వేరు చేయాలంటే ఎవరు తరం కూడా కాదు. సో అవన్నీ నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఎవరు వచ్చినా చాలా జాగ్రత్త రండి. యూత్ అందరూ ఫార్మింగ్కి రావడం నాకు చాలా సంతోషం. కానీ జాగ్రత్తగా సక్సెస్ అవ్వండి. మార్కెటింగ్ ఇవన్నీ ఓన్ చేసుకొని మిల్క్తో చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. దాని వేస్టేజ్, దాని టాయిలెట్ కాడికి వెళ్ళి, దాని గోబర్ కాడికి వెళ్ళి, ప్రతి ఒక్కటి ధూప్ సిక్స్ కాడికి వెళ్ళి చాలా రకాల ప్రోడక్ట్స్ చేయొచ్చు. సో ఏది వేస్టేజ్ ఉండదు. చాలా జాగ్రత్త పడి ఓపికతో పేషెన్స్తో చేసినప్పుడు 100% సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.